ఇంకా అధికార పార్టీలు చూసి చెప్పాలంటే మరి ఎన్నో నీతులు వల్లించే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మొత్తం మన భారతదేశ రాజకీయ వ్యవస్థ యొక్కన్న విలువలన్నిటి కూడా దిగజారుస్తూ ఉన్నాడు. ఎందుకంటే 1947వ సంవత్సరం నుంచి 13 మంది ప్రధానమంత్రులు వచ్చారు. ఏ ప్రధానమంత్రి కూడా ఇంతగా దిగజారి ప్రవర్తించలేదు. పక్కా బ్లాక్మెయిలింగ్, వేరేది ఏమి లేదు. ప్రతిపక్ష పార్టీలనేమో తూలనాడుతాడు, వాళ్ళంతా కరప్టు, వారంతా అది స్కామ్లు అని ఉపన్యాసాలు చెప్తావు. వాళ్ళు ఎన్డీఏలో చేరుతామంటేనే వాళ్ళందరూ కూడా పునీతులైనట్టుగా చెప్తున్నారు. లేదా నీ పార్టీ కండువా కప్పుకుంటే వాళ్ళందరూ కూడా పవిత్రులైపోతూ ఉన్నారు. ఒకవేళ కేసులుంటే కేసులున్నవాడు ఇదే కదా. మరి మొన్ననే మహారాష్ట్రలో అశోక్ చవాన్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన పైన మీరే ఆరోపణలు చేశారు, మీరే జైలు పంపుతామని కూడా చెప్పారు. ఆయన బీజేపీలో చేరాడు, మరుసటి రోజే రాజ్యసభ మెంబర్ అయ్యాడు. రేపు పొరపాటున మళ్ళీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆయన మినిస్టర్ కూడా అవుతాడు. అంటే మీరే ఆరోపణలు చేస్తారు, మీరే పార్టీలో చేర్చుకుంటారు, మీరే కండువా కప్తారు, మీరే రాజ్యసభకి ఆయన్ని నామినేట్ చేసి ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడు కూడా ఏకగ్రీవంగా అయిపోయాడు. కాబట్టి ఏమంటే ఇంత నీతిమాలిన రాజకీయాలు, బ్లాక్మెయిల్ రాజకీయాలు ఏనాడు ఏ ప్రధానమంత్రి కూడా ఇంత దిగజారి ప్రవర్తించలేదు. నరేంద్ర మోడీ వాళ్ళ ప్రపంచ దేశాలలో మన దేశానికి ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ గురించి వాళ్ళందరూ నవ్వులాట చేసేటట్టు, నవ్వుకునేటట్లు చేస్తూ ఉన్నారు. ఇక మన రాష్ట్రానికి వస్తే, రాష్ట్రంలో నిజంగా పాపము జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని చూస్తూ ఉంటే నాకు జాలి కలుగుతూ ఉంది. నిజంగా వాళ్ళ పాపం ఇక్కడేమో వాళ్ళు బాగా మీడియాలో మిసాలు దూతూ ఉన్నారు, మీటింగుల్లో మేము సింహాలు పుల్లులు అంటూ ఉన్నారు, మీ ఛాలెంజ్లు చేసుకుంటూ ఉన్నారు, తొడగొడతా ఉన్నారు. కానీ మీకు ఏమి కర్మ పట్టిందని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో బీజేపీకి నోటాకున్న ఓట్లు కూడా లేవు, 1% ఓట్లు కూడా లేవని వాళ్ళు అంగీకరిస్తూ ఉన్నారు. అలాంటి బీజేపీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని అందరినీ ఆడిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో కేసులు ఉన్నాయి, ఆయన దాదాపు 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. పైన బెయిల్ పైన ఉన్న ముఖ్యమంత్రి కోర్టు కూడా అటెండ్ కాకుండా వాళ్ళ దయాదాక్షిణ్యాలతో ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన భయపడిపోతూ ఉన్నాడు. ఈ 10 ఏళ్లలో ప్రతి సందర్భంలో కూడా బీజేపీకి సపోర్ట్ చేయడమే తప్ప ఆయన ఒక్క అంశంలో కూడా వ్యతిరేకించింది లేదు. ఆయన ఒక చేయి ఎత్తామంటే 2 చేతులు ఎత్తా ఉన్నారు. అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో 2 చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఆ పనిలోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా బోన్లోకి వేశారు. చంద్రబాబు నాయుడు పైన దాంట్లో ఏమాత్రం ఆధారాలు లేకపోయినా కేసు పెట్టించారు. కేసు పెట్టించింది నరేంద్ర మోడీనే, జైల్లో పెట్టించారు కూడా అమిత్ షానే. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ వాళ్ళు చెప్పితే ఈయన ఇక్కడ పాత్రధారి, సూత్రధారులు వాళ్ళే. వాళ్ళ డైరెక్షన్లో కేసు పెట్టి జైల్లో పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు పెట్టి ఇవాళ మళ్ళీ సుప్రీంకోర్టు కూడా 17A దానిపైన ఎలాంటి తీర్పు రాకుండా చేసి చంద్రబాబు నాయుడిని చక్రబంధంలో ఇరికించారు. ఇవాళ ఏం పరిస్థితి అంటే వాళ్ళు ఏం చెప్తే అది. ఫోన్లే వాళ్ళు పొత్తు పెట్టుకుంటారని అన్నారు. మరి పొత్తు పెట్టుకున్నారా అది తెలియదు, పొత్తు పెట్టుకుంటారో లేదో తెలియదు, పెట్టుకున్నారో లేదో తెలియదు. ఓ పక్కేమో టీడీపీ జనసేనతో పొత్తు అని చెప్తా ఉన్నారు, మరోవైపేమో మేము మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు క్యాండిడేట్స్ రెడీ చేస్తున్నాం, 25 లోక్సభ స్థానాలకు కూడా రెడీ చేస్తూ ఉన్నాం, ఆల్రెడీ 14 లోక్సభ స్థానాలకు మేము క్యాండిడేట్స్ కూడా సిద్ధం చేశామని వాళ్ళు చెప్తున్నారంటే నిజంగా వీళ్ళని చూసి జాలి పడాలి. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నడూ కూడా ఇలాంటి దుస్థితి వచ్చిండదు. ఓ పక్కేమో క్యాండిడేట్స్ అంతా అంటున్నారు, ఓ పక్కేమో ఇది అంటా ఉన్నారు. ఈయన క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసుకోలేడు. కాబట్టి ఏమంటే పాపం రాష్ట్రంలో ప్రజాబలము కలిగి ఉండి కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ 2 కూడా ఇవాళ కేంద్రం యొక్క కనుసన్నల్లో వాళ్ళు తోలుబొప్పలాట్లో వాళ్ళు ఆడిస్తే ఆడతారే ఆ టైపులో తయారైపోయారు. మన ఆంధ్ర రాష్ట్ర
పౌరుషాన్ని, తెలుగు ప్రజల జాతి గౌరవాన్ని ఇవాళ ఢిల్లీ వీధుల్లో మంటగలుపుతూ ఉన్నారు. కాబట్టే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇవాళ ఈ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు వ్యతిరేకంగా పౌరుషమున్న ప్రతివాడు కూడా గొంతెత్తాలని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏమి చేయకపోయినా వాళ్ళు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, మాకు మళ్ళీ మూడోసారి అధికారంలోకి రావాలి, హ్యాట్రిక్ కొట్టాలి, హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ అనిపించుకోవాలని. మరి మీరేం చేశారు చెప్పమంటే ఏం లేదు, వాళ్ళ దగ్గర ఏం లేదు, చెప్పడానికి లేదు. కాబట్టే బ్లాక్మెయిల్కి పాల్పడుతూ ఉన్నారు. ఒక్కనాడైనా బీజేపీ నాయకులు ఎవరైనా రైతుల గురించి, వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉన్నారా? ధరల గురించి మాట్లాడుతూ ఉన్నారా? రైతులు ఢిల్లీకి వస్తే ఢిల్లీకి రాకుండా రోడ్లకంతా కూడా నువ్వు మేకలు కొట్టిస్తూ ఉన్నావు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని తగ్గించలేకపోయినావు. సంవత్సరానికి 2 కోట్ల మంది కంటే 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చావా? బ్లాక్ మనీ వెనక్కి తెప్పించావా? ఏమీ చేయకపోగా ఇవాళ దేశంలో బ్యాంకులలో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేశారు. 29 మంది బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు డబ్బులు తీసుకొని వాళ్ళంతా విదేశాలకు వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళంతా? ఒక్క విజయ్ మాల్యా బెంగళూరు ఆయన తప్ప మిగతా 28 మంది కూడా గుజరాతీయులే. నరేంద్ర మోడీకి, అమిత్ షాకి కావలసిన వాళ్ళే. వాళ్ళ పేర్ల లిస్ట్ అంతా కూడా ఇవాళ వాళ్ళు బయటపెట్టారు, మీడియా బయటపెట్టింది. కానీ ఏనాడు కూడా దాని గురించి మాట్లాడవు. కాబట్టి ఏమంటే ఇవాళ ఈ దేశాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా కదలి రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం.